గర్భం నుండి ఆవిర్భవించిన దేవాలయం భారతదేశంలో ఎక్కడ ఉంది? ఈ ఆలయ ప్రదేశం నుండి మొదటి మనిషి ఈ ప్రపంచంలోకి అడుగు పెడతాడని మీకు తెలుసా? ఆలయ పరిసర ప్రాంతాల్లో అసలేం జరుగుతుంది మరియు అక్కడికి వెళ్లిన భక్తులను భయభ్రాంతులకు గురిచేసే అంశాలు ఏమిటి? స్త్రీలలో జరిగే ఋతుస్రావం అక్కడ అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి జరుగుతుందని, మరి ఆ సమయంలో పక్కనే ఉన్న నది ఎందుకు ఎరుపు రంగులో ప్రవహిస్తుంది? మరి ఆ నీటిని తాగితే ఏమవుతుంది? ఈ ఆలయంలో సంవత్సరానికి ఒకసారి జరిగే అంబుబాచి మేళ గురించి మీకు తెలుసా? మరి ఆ సమయంలో 3 రోజుల పాటు ఆలయాన్ని ఎందుకు మూసివేస్తారు? అలాగే ఆ సమయంలో మగవాళ్ళని ఎందుకు లోపలికి అనుమతించరు? అందరికీ తెలిసిన అష్టాదశ శక్తిపీఠాలు కాకుండా ఇంకా ఎన్ని శక్తిపీఠాలు ఉన్నాయో మీకు తెలుసా?